ఇక కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగబోతోంది. నదీ జలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపైన నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. ఎస్ చందు, ఏ టైం స్టార్ట్ కాబోతోంది? కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించబోతున్నారు అనుకోవాలా? ఇప్పటివరకు కూడా ఫామ్ హౌస్లో అంతర్గతంగా చర్చలు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? సతీష్, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ నిన్ననే నందినగర్కు ఆయన తన నివాసానికి కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్, హరీష్ రావు కూడా కేసీఆర్తో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈరోజు చర్చించబోయేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. చాలా కాలంగా అంటే దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఇన్నాళ్ళు ఉన్నారు. అక్కడే పార్టీ కార్యకలాపాలు అక్కడి నుంచే రన్ చేశారు. ఎవరైనా నేతలను కూడా అక్కడే పిలిపించుకుని మాట్లాడేవారు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి మరోసారి ఆయన ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చాయని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొంత జోష్లో ఉన్నారు. అదేవిధంగా పార్టీ క్యాడర్లోనూ జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ మరోమారు తెలంగాణ భవన్కి వచ్చి నేతలతో మాట్లాడాలనుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు సమావేశం జరగబోతుంది. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం అంతా వస్తుంది. దాదాపు 363 మంది ముఖ్య నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ వారితో మాట్లాడతారు. ప్రధానంగా చూసినట్టయితే నదీ జలాల విషయంలో కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే కూడా ఎక్కడ కూడా వివాదాలు పరిష్కరించడం లేదని కూడా ముఖ్యంగా కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో 80% పనులు పూర్తి చేస్తాం. ఇంకొక 10-15% పనులు పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకురావచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ పనులు కంప్లీట్ చేయకుండా, అంటే బీఆర్ఎస్కి పేరు వస్తుందని పనులు కంప్లీట్ చేయకుండా అట్లా పక్కకు పెట్టిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇక మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీల నీటిని ఖరారు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే ఒప్పుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా మండిపడుతున్న క్రమంలో ఖచ్చితంగా నీటి సంబంధించినటువంటి అంటే వివాదాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా పోరాటాలు చేయాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సమావేశంలో వీటిపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అది ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ నీటి హక్కులు కూడా కోల్పోతారని కూడా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పినటువంటి క్రమంలో ఖచ్చితంగా అంటే తెలంగాణ ఉద్యమం వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలపైన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నీళ్ల విషయంలో మాత్రం రాజీ పడేటువంటి ప్రసక్తే లేదని కూడా కేసీఆర్ ఇటీవల ముఖ్య అతిథుల సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఉద్యమం చేయాలి, ప్రజా పోరాటాలకు దిగాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు కాంగ్రెస్ సర్కార్కు టైం ఇచ్చాం, ఇక ఉపేక్షణ చేయలేదు, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వెళ్లాల్సిందే అని కూడా కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్న క్రమంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకా మరోవైపు ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పార్టీ సంబంధించి అంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేలా కూడా కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ అంటే బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని మళ్ళీ స్ట్రెంథన్ చేయాలి, వచ్చే ఎన్నికల వరకు పార్టీని మళ్ళీ పునర్నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.